మనం చిన్నప్పటి నుంచి చాలా రకాల గేమ్స్ ఆడుతూ ఉంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్‌లో స్పెషల్ ఏంటంటే ఆ గేమ్స్ ఆడేటప్పుడు మన ప్రాణాలే పోవచ్చు. ఎందుకంటే గేమ్స్‌లో స్పిరిట్స్ లేదా గోస్ట్ లాంటివి రావచ్చు. ఆ గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఇక మన పని అయిపోయినట్టే. ఇలాంటి టాప్ 5 డేంజరస్ గేమ్స్ గురించి ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. చార్లెట్ వెబ్. ఒకవేళ మీకు భయం అనేది లేకపోతే ఒక రూమ్లోకి వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసుకొని అలాగే రూమ్లోకి మీ ఫ్రెండ్ కూడా తీసుకెళ్ళాలి. ఒక టేబుల్ ముందు కూర్చొని ఒక మిర్రర్ని అక్కడ పెట్టాలి. ఆ తర్వాత జస్ట్ ఫ్లాష్ లైట్స్ మాత్రమే ఆన్ చేసి ఉంచాలి. దాని తర్వాత ఒక బొమ్మని అక్కడ పెట్టాలి. ఆ బొమ్మని ఆ ప్లేస్లో పెట్టినట్టయితే మీరు చార్లెట్స్ ఆత్మని ఇన్వైట్ చేస్తున్నారని అర్థం. అలా రూమ్లోకి వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసి ఫ్లాష్ లైట్స్ని ఆన్ చేసిన తర్వాత బొమ్మని అక్కడ ప్లేస్ చేసిన నెక్స్ట్ మినిట్ నుండి మీరు అక్కడి నుంచి కదలడం, రూమ్లో నుంచి బయటకు వెళ్ళడం లాంటివి ట్రై చేస్తే మీ చావుని మీరే కొని తెచ్చుకుంటారు అని అర్థం. సో అలా చేయొద్దు. మీరు ఆ బొమ్మని చూపించి ఆ దయ్యాన్ని పిలిచిన తర్వాత కొంతసేపటి వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత దయ్యం అక్కడికి వచ్చిందో లేదో మనకి అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ప్రకారం మనకు అర్థమైపోతుంది. అలా దయ్యం అక్కడికి వచ్చి ఆ బొమ్మని తీసుకుంటే ఆ ఆటలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఆమె మనం అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఆ ఆత్మకు ఒక బొమ్మని ఆఫర్ చేస్తాము కదా. ఒకవేళ ఆ బొమ్మ ఆత్మకు నచ్చకపోతే ఆమె మన మీద కోపం తెచ్చుకొని మనల్ని ఏమైనా చేస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చార్లెట్స్ ఆత్మకు కోపం చాలా ఎక్కువ. అందుకే ఈ ఆత్మను అటాకింగ్ స్పిరిట్ అని కూడా పిలుస్తారు. మనం అందుకనే జస్ట్ ఫ్లాష్ లైట్స్నే యూస్ చేస్తాం. చార్లెట్స్ ఆత్మకు క్యాండిల్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కొంతమంది చెప్పేది ఏంటంటే ఆమె ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు ఈ మంటల్లో కాలిపోయి చనిపోయారని. సో అప్పటి నుంచి ఆత్మకి నిప్పుని లేదా మంటని చూసిన అస్సలు ఇష్టం ఉండదంట. మరొక విషయం, ఆ గేమ్ ఆడేటప్పుడు మీరు మిర్రర్ని కాకుండా అటు ఇటు చూసారంటే ఆమె మిమ్మల్ని అటాక్ చేస్తుంది. అలాగే ఆమెను ఇగ్నోర్ చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం. సో ఇది చాలా డేంజరస్ గేమ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడాలి. ది లైబ్రేరియన్ గేమ్. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్యలో ఈ గేమ్ని ఆడాలి. ఈ గేమ్లో మీరు ఒక లైబ్రేరియన్ ఒక ఆత్మని మీ ఇంటికి తీసుకొచ్చి మీతో పాటు ఒక గేమ్ ఆడేలా చేస్తారు. ఆ గేమ్లో ఒక అవార్డు కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఆ గేమ్లో గెలిచినట్టయితే మీరు అత్యంత తెలివితేటలతో బతుకుతారు. సో మీరు ఈ గేమ్ ఆడడానికి మీ ఫ్రెండ్ని కూడా ఇన్వైట్ చేయాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఎవరినైతే గేమ్ ఆడడానికి ఇన్వైట్ చేశామో మళ్ళీ జీవితంలో ఆ వ్యక్తితో మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడినట్టయితే మీకు వచ్చిన శక్తులన్నీ పోతాయి. అంతేకాకుండా లైబ్రరీని కూడా చాలా కోపం వస్తుంది. సో మనం చాలా ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. గేమ్ని ఆడాలంటే మీరు ముందుగా ఒక వైట్ పేపర్ మీద మీ రక్తంతోనే మీ పేరుని రాయాలి. ఆ తర్వాత దయ్యం మీ దగ్గరకు వచ్చేంతసేపు వెయిట్ చేయాలి. అప్పుడు లైబ్రేరియన్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఈ ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ వెపన్ ఏంటి అని. అప్పుడు మీరు నాలెడ్జ్ అని ఆన్సర్ ఇవ్వాలి. ఆ తర్వాత మీ రక్తంతో మీ పేరును రాసిన వైట్ పేపర్ని చింపేయాలి. అండ్ అంతేకాకుండా దయ్యాన్ని పిలవడానికి వాడిన వస్తువులన్నిటిని, అలాగే ఆ దయ్యం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ఇంటి లోపల ఏవైతే వస్తువులు ఉన్నాయో అన్నిటినీ కాల్చేయాలి. ఒకవేళ అలా కాల్చకపోతే ఆ వస్తువులన్నిటికీ శాపం తలుగుతుంది. అండ్ గేమ్ అయిపోయిన తర్వాత లైబ్రేరియన్ మీకు ఒక వార్నింగ్ ఇస్తాడు. అదేంటంటే లైబ్రేరియన్ ఆత్మ జీవితాంతం మిమ్మల్ని ఫాలో అవుతుందని. మీరు ఎటు వెళ్ళినా మీతో పాటు వస్తాడు. మీరు పడుకునే ముందు మీకు కనిపిస్తాడు. ఒకవేళ మీరు ఆ లైబ్రేరియన్తో మాట్లాడినట్టయితే మీ పవర్స్ పోతాయి. మిమ్మల్ని చంపేంత వరకు లేదా మీ దగ్గరున్న పవర్స్ని తీసుకెళ్లేంత వరకు మిమ్మల్ని వదలడు. ది గోస్ట్ పేపర్ గేమ్. గోస్ట్ పేపర్ గేమ్, దీన్ని స్పిరిట్ ఆఫ్ ది డోర్ అని కూడా పిలుస్తారు. ఈ గేమ్లో మనం ఒక స్పిరిట్ని మన ఇంటికి పిలవడానికి ట్రై చేస్తాం. అది వచ్చిన తర్వాత మనం దాన్ని ఒక 3 క్వశ్చన్స్ అడగవచ్చు. ఈ గేమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఆ దయ్యం కనుక మీ ఇంటిని వదిలి వెళ్ళకపోతే మీరు చాలా ప్రమాదకరమైన ఇన్సిడెంట్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ గేమ్ ఆడాలంటే మార్నింగ్ 3 AM ఒక క్యాండిల్ని వెలిగించి మీ ఇంటి లోపల ఉన్న క్లోజ్డ్ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ని 3 సార్లు నాక్ చేయాలి. అలా చేసినట్టయితే మీరు ఆ దయ్యాన్ని మీ ఇంటికి పిలుస్తున్నారని అర్థం. ఆ తర్వాత మీరు అడగాలని అనుకున్న ఫస్ట్ క్వశ్చన్ని ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ని డోర్ కింద నుంచి అటు సైడ్ పంపించి వెయిట్ చేయాలి. మళ్ళీ మీకు ఆ పేపర్ రిటర్న్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ దయ్యం మీ గేమ్లో జాయిన్ అయినట్టు. లేకపోతే ఆ పేపర్ రిటర్న్ రాకపోతే అసలు దయ్యమే రానట్టు. అయితే మీరు ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగారు, అదేంటంటే నువ్వు వచ్చావా లేదా అని. ఎప్పుడైనా ఫస్ట్ క్వశ్చన్ అదే ఉండాలి. రిమైనింగ్ 2 క్వశ్చన్స్ మీకు ఇష్టమైన క్వశ్చన్స్ అడగవచ్చు. అయితే ఇక్కడ అసలైన ప్రాబ్లం ఏంటంటే ఇలా గేమ్ ఆడుతున్నప్పుడు మీరు ఆ దయ్యానికి అస్సలు కోపం తెప్పించకూడదు. ఒకవేళ దానికి కోపం వచ్చిందనుకోండి మిమ్మల్ని అది వదిలిపెట్టదు. మళ్ళీ మీరు చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి అది వెళ్ళిపోవాలంటే మీరు దాన్ని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దరుమాసాన్. ఆ గేమ్లో మీరు ఒక ఆత్మని మీ ఇంటికి పిలుస్తారు. ఆమె ఒక జపనీస్ మహిళ. అయితే మీరు ఒక బాత్టబ్లో పడుకొని ఆమెను ఇన్వైట్ చేసిన తర్వాత ఆమె మెల్లగా మీ దగ్గరికి వస్తుంది. అండ్ అంతేకాకుండా మీ జుట్టుని వాష్ చేస్తుంది. అలాగే మీ హెడ్కి మసాజ్ చేస్తుంది. అలా చేస్తున్నప్పుడు మీ కళ్ళని క్లోజ్ చేసి ఉంచాలి. ఆ తర్వాత ధర్మసాన్ అనే వర్డ్ని కంటిన్యూస్గా స్పెల్ చేస్తూ ఉండాలి.
ఒకవేళ ఆ గేమ్లో అంత నార్మల్గానే ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆమె నార్మల్గానే మీ దగ్గరికి వస్తుంది, మీకు కనిపిస్తుంది. మీరు ఆ బాత్టబ్ నుంచి నార్మల్గానే లేస్తారు. నెక్స్ట్ రోజు నుంచి మీకు అసలైన ఆట మొదలవుతుంది. మీకు స్పర్శ కూడా తెలుస్తుంది, అంటే మిమ్మల్ని తాకుతున్నట్టు. అలాగే మీకు ఆమె డైరెక్ట్గా కనిపిస్తుంది, కాకపోతే వేరే వాళ్ళకు కనిపించదు. ఆమె మిమ్మల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది కూడా, కానీ మీరు ఆమెకు దొరకకూడదు. తమారే అనే వర్డ్ని కంటిన్యూస్గా స్పెల్ చేస్తూ ఆమె నుంచి దూరంగా పారిపోవాలి. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆమె అన్ని దయ్యాల్లాగా ఫాస్ట్గా మూవ్ అవ్వద్దు, స్లోగా మూవ్ అవుతుంది. తమారే అనే వర్డ్ని అంటూ ఆమె నుంచి దూరంగా వెళ్ళాలి. అలాగే ఆమెకు కనిపించకుండా దాక్కోవాలి. ఇక ఆ గేమ్ని ఆపేయాలనుకుంటే ఆమెను బయటికి పంపించాలి. అలా బయటికి పంపించాలనుకుంటే ఆమెకు ఒక సింబల్ని చూపించాలి. అదేంటంటే రైట్ హ్యాండ్ని ముందు పెట్టుకొని ఆ తర్వాత దాని మీద లెఫ్ట్ హ్యాండ్ని ఉంచి ఏదో కట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేయాలి. దానికి అర్థం ఏంటంటే ఒకవేళ నువ్వు మా దగ్గరికి వచ్చినట్టయితే నిన్ను చంపేస్తామని. ఈ పని ఆమె మిమ్మల్ని పట్టుకోకముందే చెయ్యాలి. ఒకవేళ ఆమె మిమ్మల్ని క్యాచ్ చేసిందంటే ఇక మీ పని అయిపోయినట్టే. ది త్రీ కింగ్స్ గేమ్ని ఆడితే మీరు మీ గత జీవితం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అంటే ఆత్మతో మాట్లాడుతూ మీ గత జీవితం గురించి తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ గేమ్ని ఆడాలంటే ఫస్ట్ మీరు మీ ఎదురుగా 3 చైర్స్ని పెట్టాలి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ని అక్కడ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 3:30కి మళ్ళీ ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వాలి. అలా వెళ్ళిన తర్వాత చైర్లో కూర్చొని ఒక క్యాండిల్ని వెలిగించాలి. ఆ తర్వాత రూమ్లో వెయిట్ చేస్తూ ఉండాలి. ఆ రూమ్లో ఉన్న డార్క్ ప్లేసెస్లో ఏదో కదులుతున్నట్టు మీకు కనిపిస్తుంది, అంటే గేమ్ స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో ఒక గంట టైం ఉంటుంది. ఆ 1 అవర్లో మీ డౌట్స్ని అడగవచ్చు. వాటికి అక్కడికి వచ్చే రాజులు ఆన్సర్లు ఇస్తారనమాట. ఒకవేళ అలా ఆడుతున్నప్పుడు మీరు మీ బాడీని కదిలించడం, రూమ్ నుంచి బయటికి వెళ్ళడం చేస్తే, అలాగే ఆట పూర్తి కాకముందే ఆపేస్తే ఆ రాజులు మిమ్మల్ని చంపి వాళ్ళతో చేర్చుకోవడానికి ట్రై చేస్తారు. సో ఈ గేమ్ కూడా చాలా జాగ్రత్తగా ఆడాలన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే పార్ట్ 2 కూడా చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోయే గేమ్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి. ఎంత ప్రమాదకరమైనవి అంటే ఈ గేమ్స్ ఆడుతూ ఉంటే మన ప్రాణాలే పోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నంబర్ 1, ది మిడ్ నైట్ గేమ్. ఈ మిడ్ నైట్ గేమ్ అనేది చాలా ప్రమాదకరమైన గేమ్. ఈ గేమ్ని ఆడాలంటే ముందుగా మీరు ఒక క్యాండిల్ని, ఒక లైటర్ని, ఒక ప్లేన్ పేపర్ని, అలాగే ఒక పెన్నుని, సూదిని, అలాగే సాల్ట్ అంటే ఉప్పుని అరేంజ్ చేసుకోవాలి. వాటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత మధ్యరాత్రి సమయంలో లేచి ఆ ప్లేన్ పేపర్ మీద మీ పూర్తి పేరుని రాయాలి. మీ దగ్గరున్న సూదితో మీ ఫింగర్ని కుచ్చండి. మీ ఫింగర్ నుంచి బ్లడ్ బయటికి వచ్చేంత వరకు మీ ఫింగర్ని గట్టిగా ప్రెస్ చేయండి. ఆ తర్వాత మీ ఫింగర్ నుంచి బయటికి వచ్చిన బ్లడ్ డ్రాప్స్ అంటే మీ రక్తాన్ని ఆ ప్లేన్ పేపర్ మీద పడేలా చేయండి. మీ రక్తం ఆ ప్లేన్ పేపర్ మీద స్ప్రెడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మీ బ్లడ్ ఆ పేపర్ మీద స్ప్రెడ్ అయిన వెంటనే మీ ఇంట్లో ఉన్న అన్ని లైట్స్ని ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న చెక్కతో తయారు చేసిన డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ని క్లోజ్ చేసి వెంటనే మీ దగ్గరున్న క్యాండిల్ని ఆ ప్లేన్ పేపర్ మీద పెట్టాలి. క్యాండిల్ని వెలిగించాలి. మీ ఎదురుగా ఉన్న డోర్ని 22 సార్లు నాక్ చేయాలి. కాకపోతే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే 21 సార్లు డోర్ని నాక్ చేసిన తర్వాత 22వ సారి డోర్ని నాక్ చేస్తున్నప్పుడు టైం 12 అయ్యి ఉండాలి. అంటే ఆఖరిసారి డోర్ని కొడుతున్నప్పుడు టైం కరెక్ట్గా మధ్యరాత్రి 12 అయ్యి ఉండాలి. అలా 22 సార్లు డోర్ని నాక్ చేసిన తర్వాత మీ ఎదురుగా ఉన్న డోర్ని తెరిచి క్యాండిల్ని ఆర్పేసి డోర్ని క్లోజ్ చేసిన వెంటనే ఆరిపోయిన క్యాండిల్ని మళ్ళీ వెలిగించి క్యాండిల్ని చేతుల్లో పట్టుకొని అలాగే సాల్ట్ని ఇంకా లైటర్ని మీ వెంట పెట్టుకొని మీ ఇల్లంతా తిరగడం మొదలు పెట్టాలి. ఒకవేళ మీ చేతుల్లో ఉన్న క్యాండిల్ ఆరిపోతే వెంటనే వితిన్ 10 సెకండ్స్లో ఆ క్యాండిల్ని మళ్ళీ వెలిగించాలి. అలాగే మీ ఇంటి చుట్టూ మీరు తిరుగుతూ ఉండాలి. 3 గంటల 33 నిమిషాల వరకు మీరు అటు ఇటు కదులుతూ ఉండాలి. ఒకవేళ మీ క్యాండిల్ ఆరిపోతే మళ్ళీ దాన్ని వితిన్ 10 సెకండ్స్లో వెలిగించకపోతే వెంటనే మీ దగ్గరున్న ఉప్పుతో మీ చుట్టూ ఒక సర్కిల్ని గీయండి. ఆ సర్కిల్లోనే 3 గంటల 30 నిమిషాల వరకు అందులోనే ఉండండి. కరెక్ట్ 3 గంటల 30 నిమిషాలకి గేమ్ ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఉప్పుతో గీసిన సర్కిల్ నుంచి బయటికి వచ్చి ఇక మీ ఇంట్లో ఉన్న అన్ని లైట్స్ని ఆన్ చేసుకోవచ్చు. మరి ఈ మిడ్ నైట్ మ్యాన్ మన ఇంటికి వచ్చాడా లేదా అనే విషయాన్ని ఎలా గుర్తుపట్టాలంటే, ఫస్ట్ పాయింట్ ఒకేసారి టెంపరేచర్లో మార్పులు జరగడం. సెకండ్ పాయింట్ ఏవో వింత వింత చప్పుళ్ళు వినిపించడం. థర్డ్ పాయింట్ మీ పక్కన ఎవరు ఉన్నట్టు అనిపించడం. ఫోర్త్ పాయింట్ అంతేకాకుండా ఊరికే క్యాండిల్ ఆరిపోవడం.
3 గంటల 33 నిమిషాల వరకు మీరు అతనికి దొరకకుండా ఉంటే మీరు గెలిచినట్టు. ఒకవేళ మీరు ఈ గేమ్లో ఓడిపోతే ఆ మిడ్ నైట్ మ్యాన్ మీ బాడీలో నుంచి ఒక్కొక్క ఆర్గాన్ని బయటికి తీసి మిమ్మల్ని చంపేస్తాడు. అలాగే గేమ్ ఆడుతున్నంతసేపు మీరు లైట్స్ ఆన్ చేయడం లేదా ఫ్లాష్ లైట్స్ని యూస్ చేయడం, పడుకోవడం, పేపర్ మీద మీ బ్లడ్ కాకుండా వేరే వాళ్ళ బ్లడ్ని వేసినా మీ ప్రాణాలకే ప్రమాదం. ఒక్కొక్కసారి ఆ మిడ్ నైట్ మ్యాన్ మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా మిమ్మల్ని జీవితాంతం వేధిస్తూనే ఉంటాడు. నంబర్ 2, 1 మ్యాన్ హైడ్ అండ్ సీక్. ఫ్రెండ్స్, ఈ గేమ్ని ఆడాలంటే ముందుగా మీరు ఒక బొమ్మని తీసుకోవాలి. దాని తర్వాత ఆ బొమ్మ లోపల ఉన్న కాటన్ని తీసేసి ఉడికించిన బియ్యాన్ని అందులో వేసి బియ్యంతో కంప్లీట్గా నింపిన తర్వాత మీ నెయిల్స్ని ఆ రైస్తో పాటు ఆ బొమ్మ లోపల వేసేయాలి. దాని తర్వాత రెడ్ కలర్ తాడుతో సూదిని ఉపయోగించి దాన్ని కుట్టేయాలి. కానీ బొమ్మని కుట్టిన తర్వాత ఆ తాడుని మాత్రం తెంపేయొద్దు. మిగిలిపోయి ఉన్న దారాన్ని ఆ బొమ్మకే చుట్టేయాలి. వెంటనే బాత్రూంలోకి వెళ్ళి బాత్ టబ్ని వాటర్తో నింపాలి. ఈ గేమ్ని ఆడుతున్నప్పుడు మీరు దాక్కోవడానికి మీ ఇంట్లో ఉన్న ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీతో పాటు ఒక గ్లాస్లో సాల్ట్ వాటర్ని పక్కనే పెట్టుకోవాలి. ఇప్పుడు అసలైన ఆట మొదలు కాబోతుంది. ముందుగా ఆ బొమ్మకు మీ పేరు కాకుండా ఏదో ఒక పేరు పెట్టండి. ఆ తర్వాత కరెక్ట్ 3 గంటలకు మీరు ఆ బొమ్మకు ఏ పేరైతే పెడతారో ఆ పేరును మాత్రం మర్చిపోకండి. దాని తర్వాత ఆ బొమ్మతో ఇలా అనండి, యువర్ నేమ్ ఈజ్ ది ఫస్ట్ హిట్. యువర్ నేమ్ అంటే మీ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మైకిల్ అనుకుంటే అప్పుడు మైకిల్ ఈజ్ ది ఫస్ట్ హిట్. ఇలా మీ పేరుతో కలిపి ఆ సెంటెన్స్ని 3 టైమ్స్ ఆ డాల్తో అనాలి. అలా అన్న వెంటనే బాత్రూంలోకి వెళ్ళి ఆ డాల్ని వాటర్తో నిండి ఉన్న బాత్ టబ్లో పడేయాలి. వెంటనే బాత్రూమ్ నుంచి బయటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న అన్ని లైట్స్ని ఆఫ్ చేసి అలాగే తప్పనిసరిగా టీవీని ఆన్ చేసి మీరు ఎక్కడైతే దాక్కోవాలని అనుకున్నారో అక్కడికి వెళ్ళి దాక్కోండి. ఆ తర్వాత మీ ఐస్ని క్లోజ్ చేసుకొని 1 నుంచి 10 వరకు లెక్క పెట్టండి. 1 to 10 కౌంట్ చేసిన తర్వాత ఒక కత్తిని చేతిలో పెట్టుకొని మెల్లిగా మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళాలి. బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత ఆ బొమ్మతో ఇలా అనండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాల్కి జెస్సికా అనే పేరు పెట్టాను. అప్పుడు ఐ ఫౌండ్ యూ జెస్సికా అని నేను అంటాను. అప్పుడు మీరు మీ డాల్కి ఏ పేరైతే పెడతారో ఆ పేరుతో నేను ఎలా అయితే అన్నానో మీరు కూడా సేమ్ అలానే అనాలి. అలా అన్న వెంటనే మీ దగ్గర ఉన్న కత్తితో ఆ బొమ్మని పొడవండి. మళ్ళీ ఆ బొమ్మతో ఇలా అనండి, యు ఆర్ ది నెక్స్ట్. ఈ సెంటెన్స్ చివర్లో ఆ డాల్ పేరు కూడా ఉండాలి. వెంటనే ఆ బొమ్మని బాత్టబ్లో నుంచి బయటికి తీసి బాత్రూంలో ఉన్న వాష్ బేసిన్ పక్కన పెట్టాలి. వెంటనే చాలా ఫాస్ట్గా మీరు దాక్కోవాల్సిన చోటుకి వెళ్ళిపోండి. మీ పక్కనే ఉన్న సాల్ట్ వాటర్ని తాగండి, కానీ ఆ వాటర్ని మాత్రం మింగొద్దు. అంతేకాకుండా ఏం జరిగినా సరే ఆ వాటర్ని మాత్రం బయటకు స్ప్లిట్ చేయొద్దు. మీరు దాక్కొని ఉన్న ప్లేస్ నుంచి బయటకి వచ్చి ఆ డాల్ కోసం వెతకడం స్టార్ట్ చేయండి. 100% ఆ డాల్ మాత్రం మీ బాత్రూంలో ఉండదు. అలా వెతుకుతున్నప్పుడు మీకు ఆ డాల్ ఎక్కడైనా కనిపిస్తే సాల్ట్ వాటర్ని స్టోర్ చేసిన గ్లాస్లో మిగిలిపోయి ఉన్న వాటర్ని దానిపై పోసి దాని తర్వాత మీ నోట్లో ఉన్న వాటర్ని దానిపై స్ప్లిట్ చేయండి. దాని తర్వాత 3 సార్లు ఇలా అనండి, ఐ విన్. సో దాంతో మీ గేమ్ ఎండ్ అవుతుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే గేమ్ని మిడిల్లో ఎండ్ చేయొద్దు. ఒక్కసారి గేమ్ని స్టార్ట్ చేస్తే ఏం జరిగినా సరే ఎండ్ వరకు ఆడాలి. గేమ్ని ఎండ్ చెయ్యకుండా మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మీ పని అయిపోయినట్టే. గేమ్ని స్టార్ట్ చేసే ముందు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క లైట్ని ఆఫ్ చేయాలి. అలాగే మీరు దాక్కున్నప్పుడు మీరు ఎలాంటి సౌండ్స్ చేయొద్దు. నంబర్ 3, డ్రై బోన్స్. ఫ్రెండ్స్, ఈ డ్రై బోన్ గేమ్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ డ్రై బోన్ గేమ్ 1 మ్యాన్ హైడ్ అండ్ సీక్ కన్నా, ది మిడ్ నైట్ గేమ్ కన్నా, బ్లడీ మేరీ కన్నా చాలా ప్రమాదకరమైనది. ఈ గేమ్ని స్టార్ట్ చేసే ముందు మీ ఇంట్లో మీరు తప్ప ఇంకా ఎవరు ఉండకూడదు. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మీ ఇంటికి ఎవరు రాకూడదు. మీ ఇంట్లో ఉన్న బాత్రూంలో ఒక మిర్రర్ని ఫిక్స్ చేయండి. కరెక్ట్గా 12 AM గేమ్ని స్టార్ట్ చేయండి. మీ ఇంట్లో ఉన్న డోర్స్ని, కర్టెన్స్ని అన్నిటినీ క్లోజ్ చేసి ఉంచాలి. అలాగే లైట్స్ని కూడా ఆఫ్ చేయాలి. దాని తర్వాత మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ ఏవైతే సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో వాటన్నిటినీ ఆఫ్ చేయండి. మీ గుండె చప్పుడు మాత్రమే మీకు వినిపించేలా ఉండాలి. అంటే ఎంత సైలెంట్గా ఉండాలో మీకు అర్థమైందనుకుంటా.
ఆ తర్వాత మెల్లిగా బాత్రూంలోకి వెళ్ళి బాత్రూమ్ డోర్ని క్లోజ్ చేయండి. మీ ఎదురుగా ఉన్న మిర్రర్ని చూస్తూ ఉండండి. అలా మిర్రర్ని చూస్తున్నప్పుడు మీకు ఏవైనా వింత వింత చప్పుళ్ళు వినిపించినట్టయితే ఈ గేమ్ని కంటిన్యూ చేయకుండా మీరు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి. మార్నింగ్ అయ్యేంత వరకు మీరు మీ ఇంటికి వెళ్ళకూడదు. ఒకవేళ ఎలాంటి చప్పుళ్ళు వినిపించకపోతే అంతా నార్మల్గానే ఉంటే గేమ్ని కంటిన్యూ చేయండి. అలానే మిర్రర్ని చూస్తూ ఏదో ఒక కోరికను కోరుకోండి. ఒక మ్యాచ్ బాక్స్ నుంచి ఒక మ్యాచ్ స్టిక్ని బయటికి తీసి దాన్ని వెలిగించండి. అగ్గిపుల్లకున్న మంట వితిన్ 15 సెకండ్స్ లోపల ఆరిపోతే వెంటనే చాలా ఫాస్ట్గా మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి. రాత్రంతా ఎక్కడైనా ఉండండి, కానీ మార్నింగ్ అయ్యేంత వరకు మీ ఇంటికి మాత్రం వెళ్ళొద్దు. ఒకవేళ ఆ మ్యాచ్ స్టిక్కి ఉన్న మంట 15 సెకండ్స్కి లేదా 15 సెకండ్స్ తర్వాత ఆరిపోతే అప్పుడు గేమ్ని కంటిన్యూ చేయొచ్చు. ఫ్లోర్ మీద పడుకొని ఇలా అనండి, ఐఎమ్ అవేర్ ఆఫ్ యువర్ ప్రెసెన్స్, ఐ వెల్కమ్ యూ ఇన్ టు మై హోమ్, కమ్ నౌ. ఇలా అన్న వెంటనే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి బాత్రూమ్ డోర్ని క్లోజ్ చేసి మీ ఇంట్లో ఉన్న పెద్ద రూమ్లోకి లేదా హాల్లోకి వెళ్ళండి. ముఖ్యంగా మీరు ప్రతి ఒక్క డోర్ని ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. హాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ రూమ్కున్న డోర్ని కూడా క్లోజ్ చేయండి. కొంతసేపు వరకు వెయిట్ చేయండి. మీకు ఏవైనా వింత వింత చప్పుళ్ళు వినిపిస్తే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదు అంత నార్మల్గానే ఉంది అని అనుకుంటే గేమ్ని అలాగే కంటిన్యూ చేయండి. అప్పుడు మీరు ఎలాంటి సౌండ్స్ చేయకుండా మీ ఇంట్లో ఎక్కడైనా దాక్కోండి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎలాంటి సౌండ్స్ చేయకూడదు. ఒకవేళ మీరు సౌండ్స్ని చేసినట్టయితే మీ పని అయిపోయినట్టే. మార్నింగ్ 3 AM వరకు మీరు ఆ డ్రై బోన్స్కి అంటే మీ ఇంటికి వచ్చిన దయ్యానికి కనిపించకూడదు. ఒకవేళ మీరు ఆత్మకి కనిపించినట్టయితే మీరు చనిపోవడం ఖాయం. ఇక 3 AM అయిన వెంటనే మీ హాల్లోకి వెళ్ళి డోర్ని క్లోజ్ చేసి ఇలా అనండి, థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ బట్ యూ మస్ట్ లీవ్ నౌ, యు ఆర్ నో లాంగర్ వెల్కమ్. ఇలా అన్న వెంటనే మీకు ఎలాంటి సౌండ్స్ వినిపించవు, కానీ మీకు ఏదో ఒకటి వినిపించేంత వరకు ఈ సెంటెన్స్ని అంటూ ఉండండి. ఇలా పదే పదే అంటున్నప్పుడు మీకు ఏదో ఒక రిప్లై వస్తుంది. దాని తర్వాత మీరు వెళ్ళి మీ బెడ్రూమ్లో పడుకోవచ్చు. మార్నింగ్ లేచిన వెంటనే మీరు మీ లైఫ్ని నార్మల్గా లీడ్ చేయొచ్చు. అంటే గేమ్ ఎండ్ అయిపోయినట్టే. మరి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే పొరపాటున కూడా మీరు వెలిగించిన అగ్గిపుల్లని మీరే ఆరిపేయకూడదు. మ్యాచ్ స్టిక్ అదే ఆరిపోవాలి. ఒకవేళ మీరు ఆ మంటని పోగొడితే మీ ప్రాణాలకే ప్రమాదం. కొంతమంది ప్రజలు ఎవరైతే ఈ గేమ్ని ఆడారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు గేమ్ని మధ్యలోనే వదిలేసి బయటికి వచ్చారంట. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆత్మ వాళ్ళ మెయిన్ డోర్ దగ్గర వీళ్ళ కోసం వెయిట్ చేస్తుందంట. అంతేకాకుండా మీరు మిర్రర్ ముందు కోరుకునే కోరిక ఎలా ఉండాలి అంటే ఇతరులకు హాని చెయ్యని కోరికై ఉండాలి. ఒక్కొక్కసారి ఆత్మను మీ ఇంటికి పిలిచినప్పుడు ఆత్మ మీ ఇంట్లోకి రాకుండా డైరెక్ట్ మీ బాడీలోకి ఎంటర్ అవుతుందంట. అప్పుడు ముందు జాగ్రత్త కోసం ఇలా అనాలి, ఐఎమ్ అవేర్ ఆఫ్ యువర్ ప్రెసెన్స్ అండ్ ఐ వెల్కమ్ యూ ఇన్ టు మై హోమ్ బట్ నాట్ ఇన్ టు మై బాడీ, కమ్ నౌ. మీరు గేమ్ని ఎండ్ చేద్దామని అనుకున్నా ఒక్కొక్కసారి ఆ గేమ్ మాత్రం ఎండ్ అవ్వదు. అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పా ఈ గేమ్ అన్ని గేమ్స్ కన్నా చాలా ప్రమాదకరమైనదని. నెంబర్ 4, ది క్లోజెస్ట్ డోర్. ఈ క్లోజెస్ట్ డోర్ అనే గేమ్ చాలా రిస్క్తో ఆడాల్సిన ఆట. ఈ గేమ్ని ఆడాలంటే నైట్ 12కి లేచి గేమ్ని మొదలు పెట్టాలి. ఈ గేమ్ మార్నింగ్ టైంలో పనిచేయదు. నైట్ 12కి లేచిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క లైట్ని, కర్టెన్స్ని, విండోస్ని, ఆఖరికి మీ రూమ్లో ఉన్న లైట్స్ని కూడా ఆఫ్ చేసి ఉంచాలి. కర్టెన్స్ని మరియు విండోస్ని కూడా క్లోజ్ చేసి ఉంచాలి. ఒక మ్యాచ్ బాక్స్ని మీతో పెట్టుకోండి. ఆ మ్యాచ్ బాక్స్లో మ్యాచ్ స్టిక్స్ కూడా ఫుల్ ఉండాలి, లేకపోతే మీ గేమ్ ఎండ్ అవ్వదు. ఇక గేమ్ని స్టార్ట్ చేయాలని అనుకుంటే లైట్స్ని ఆఫ్ చేసి మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక ఖాళీ రూమ్లోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఒక 2 minutes వరకు సైలెంట్గా కదలకుండా నిల్చోండి. అలా నిల్చున్నప్పుడు మాట్లాడడం, కదలడం లాంటివి చెయ్యొద్దు. ఒకవేళ మాట్లాడినా లేదా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అయినా మిమ్మల్ని ఆ క్లోజెస్ట్ డోర్ అనే ఆత్మ జీవితాంతం చీకట్లోకి లాగేస్తుంది. మీరు అలా నిల్చున్నప్పుడు మీకు ఏవైనా చప్పుళ్ళు వినిపించినట్టు
చేసినట్టయితే వెంటనే మీ దగ్గరున్న మ్యాచ్ బాక్స్లో నుంచి ఒక మ్యాచ్ స్టిక్ని బయటకు తీసి దాన్ని వెలిగించండి. ఏం జరిగినా సరే వెనక్కి తిరిగి మాత్రం చూడకండి. మ్యాచ్ స్టిక్ కారిపోతే మళ్ళీ ఇంకొక అగ్గిపుల్లని వెలిగించండి. విత్ ఇన్ టైంలో, అంటే చాలా ఫాస్ట్గా మళ్ళీ వెలిగించకపోతే మిమ్మల్ని ఎవరో వెనుక నుంచి లాగేస్తున్నట్టు అనిపించడం మొదలవుతుంది. ఒకవేళ మీరు గేమ్ని ఎండ్ చేయాలనుకుంటే ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేయండి, కానీ వెనక్కి తిరిగి మాత్రం చూడకండి. ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే రెడ్ కలర్ ఐస్తో మిమ్మల్ని ఎవరో చూస్తున్నట్టు మీకు కనిపిస్తుంది. నంబర్ 5, ది ఆన్సర్ మ్యాన్. ఫ్రెండ్స్, ఈ గేమ్ని ఆడాలంటే ఒకేసారి 10 మంది కలిసి ఈ గేమ్ని ఆడాలి. ఆ 10 మెంబర్స్లో ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్స్ ఉండాలి. అంటే 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 10 మొబైల్ ఫోన్స్ ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గేమ్ని ఎండ్ చేసిన తర్వాత గేమ్ ఆడడానికి యూజ్ చేసిన మొబైల్ ఫోన్స్ అన్నిటినీ కాల్చి పడేయాలి. ఈ గేమ్ని ఎలా ఆడాలి అంటే ఒక 10 మంది ఒకే చోట రౌండ్గా కూర్చొని మీ లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తికి మీ మొబైల్ నంబర్ని ఇవ్వాలి. అలా 10 మెంబర్స్ ఇలానే వాళ్ళ పక్కనే ఉన్న లెఫ్ట్ సైడ్ వ్యక్తులకి వాళ్ళ మొబైల్ నంబర్స్ని ఇవ్వాలి. అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫోన్స్లో పక్కవారి ఫోన్ నంబర్స్ని డైల్ చేసి 1 2 3 అని కౌంట్ చేసి వెంటనే కాల్ బటన్ని 10 మెంబర్స్ ఒకేసారి ప్రెస్ చేయాలి. ఒకవేళ 10 మెంబర్స్కి అంటే ప్రతి ఒక్కరికి కాల్ బిజీ వచ్చినా లేదా కాల్ వెళ్ళకపోయినా ఈ గేమ్ని మీరు కంటిన్యూ చేయలేరు. ఒకవేళ 10 మెంబర్స్లో ఏదో ఒక వ్యక్తికి కాల్ కనెక్ట్ అయితే గేమ్ స్టార్ట్ అయినట్టు. ఎవరి ఫోన్ అయితే కనెక్ట్ అయిందో ఆ వ్యక్తి మాత్రమే కాల్లో మాట్లాడాలి. మిగతా 9 మంది సైలెంట్గా అక్కడే కూర్చోవాలి. మీరు అతన్ని ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు. అలాగే అతను మీ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఇస్తాడు. కానీ అతను మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత అతను కూడా మిమ్మల్ని ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాడు. అతను అడిగిన క్వశ్చన్కి మీరు చాలా హానెస్ట్గా ఎలాంటి అబద్ధాలు ఆడకుండా ఆన్సర్ ఇవ్వాలి. అలాగే అతనికి కోపం తెప్పించకూడదు. మరి అంతా బాగానే ఉంది కదా, ఇక్కడ రిస్క్ ఏముంది అంటే మీ క్వశ్చన్కి అతను ఆన్సర్ ఇచ్చిన తర్వాత అతను మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్కి మీరు అబద్ధాలు చెప్పినా ఆన్సర్ చేయలేకపోయినా మీ బాడీలో ఉన్న ఏదో ఒక పార్ట్స్లో పెయిన్ అనేది మొదలవుతుంది. ఇంకా అతను మిమ్మల్ని కాల్ కట్ చేయకుండా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మీరు గేమ్ మధ్యలోనే కాల్ కట్ చేస్తే మీ చావుని మీరే కొని తెచ్చుకున్నట్టు. మీరు అతన్ని కాల్ కట్ చేయమని కన్విన్స్ చేయాలి. సో అతను కాల్ కట్ చేద్దామని అనుకుంటే అతను గుడ్ బై అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కాల్ కట్ అయిన వెంటనే ఈ గేమ్లో యూజ్ చేసిన 10 మొబైల్స్ని బ్లాస్ట్ చేయాలి. బ్లాస్ట్ చేయడం ఎందుకులే మనతోనే పెట్టుకుందామని అనుకుంటే అతను మీకు మళ్ళీ కాల్ చేసే అవకాశం ఉంది. సో అందుకనే తప్పకుండా ఆ 10 మొబైల్స్ని బ్లాస్ట్ చేసి ఎక్కడైనా పడేయాలి. అంతేకాకుండా మీరు అతను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే మీ బాడీలో వచ్చే పెయిన్ ఏ బాడీ పార్ట్లో అయితే ఉందో ఆ బాడీ పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ లెగ్స్ లేదా హ్యాండ్స్, వీటిని ఖచ్చితంగా మీరు యాక్సిడెంట్లో కోల్పోతారు. అంటే మీకు యాక్సిడెంట్ అయినా జరగవచ్చు లేదా ఏదో ఒక ప్రమాదకరమైన డిసీజ్ రావచ్చు. ఏదో ఒకటి జరిగి మీ బాడీ పార్ట్స్ని మీరు కోల్పోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేయండి. దాని ద్వారా నా ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.